వెరీ గుడ్ మార్నింగ్ గైస్. సో మార్కెట్ ప్రీవియస్ సెషన్ హైకి దగ్గరలో ఓపెన్ అవుతుంది. సో ఎప్పుడైతే ప్రీవియస్ సెషన్ హై R1 దగ్గరగా ఉంటాయో అలాంటప్పుడు మోస్ట్ ఆఫ్ ద సినారియోస్లో ట్రెండింగ్ డే చూడొచ్చు మనం. సో ఈరోజు ఉంటే ట్రెండింగ్ డే ఉండొచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా యావరేజ్ సిపిఆర్, కాకపోతే బ్యాంక్ నిఫ్టీ కూడా ప్రీవియస్ సెషన్ హైకి దగ్గరగా ఓపెన్ అవుతుంది. అలాంటప్పుడు హై ప్రాబిలిటీ రెండు కూడా R1 దగ్గరగా ఓపెన్ అవుతుంది కాబట్టి మార్కెట్ అనేది పైకి మూవ్ అవ్వచ్చు. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ కొంచెం సిపిఆర్ దగ్గరలో ఓపెన్ అవుతుంది. ఒకవేళ అక్కడి నుంచి కిందకి వస్తే ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ డిమాండ్ జోన్, ఎందుకంటే నిన్న ఆల్మోస్ట్ 2 times ఇక్కడి నుంచి బౌన్స్ అయింది. అండ్ అఫ్ కోర్స్ మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేస్తే డౌన్ ట్రెండ్ ఏమన్నా ఉండొచ్చు. అండ్ ఈ గ్రీన్ లైన్ ఏంటంటే డైలీ టైం ఫ్రేమ్ ఉంది కదా, డైలీ టైం ఫ్రేమ్లో 20 EMA ప్రతి 5 to 10 minutesకి చేంజ్ అవుతూ ఉంటుంది చూడండి. సో ప్రెసెంట్ అయితే 20 EMA అక్కడ ఉంది, తర్వాత మళ్ళీ అన్న బౌన్స్ అయితే అవ్వచ్చు. వేరేజ్ నిఫ్టీ ప్రీవియస్ సెషన్ హై కిందేమో నిన్నటి లో ఉంది, ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే వర్జిన్ సిపిఆర్ ఉంది. సో కింద కూడా నెక్స్ట్ లెవెల్ ఈ లెవెల్ డిమాండ్ జోన్ ఉంటుంది, కాకపోతే అంత కిందకి ఎక్స్పెక్ట్ చేయట్లేదు మార్కెట్ నేను ఈరోజు. సో చూద్దాం ఏమవుతుందో. టైం అయితే 9:12 అయింది, ఇంకా 3 minutes ఉంది మార్కెట్ ఓపెన్ అవడానికి. సో ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ, వేరే నిఫ్టీలో అయితే రెడ్ బార్ వస్తుంది. అలాంటప్పుడు వెయిట్ చేయడమే బెస్ట్, ఎందుకంటే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ కూడా పెద్దది అయిపోద్ది, ఆల్మోస్ట్ 45. టేక్ ప్రాఫిట్ సిపిఆర్ దగ్గరగా ఉంది. అఫ్కోర్స్ డిమాండ్ జోన్ వరకు కూడా వెయిట్ చేయొచ్చు, కాకపోతే బ్యాంక్ నిఫ్టీ బులిష్గా ఉంది కదా. సో బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూపించి నిఫ్టీ ఒకసారి చూపిస్తే అలాంటప్పుడు వెయిట్ చేయడం బెస్ట్. సో వెయిట్ చేద్దాం, ఇంకా ఎటువంటి వ్యూ అయితే కన్ఫర్మేషన్ లేదు. సో డేలో సపోర్ట్ ఏందన్న సిపిఆర్ సపోర్ట్ వస్తుంది బ్యాంక్ నిఫ్టీకి, కాకపోతే నిఫ్టీ ఇంకా హై రెసిస్టెన్స్ ఉంది కదా, R1 ప్యూర్ రెసిస్టెన్స్ అండ్ దెన్ ఇది ఉంది. సో కాసేపు అయితే వెయిట్ చేద్దాం ఇంకా. ఓకే గైస్, యాక్చువల్లీ ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, కాకపోతే ఫిన్ నిఫ్టీ ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ వచ్చింది కదా, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటున్నాము. అంటే నిఫ్టీని చూసి సెన్సెక్స్లో ఎంట్రీ అయితే తీసుకుంటున్నాను. సో ఫిన్ నిఫ్టీ 23,800 కాల్ ఆప్షన్ 43 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఎంట్రీ తీసుకోవచ్చు, స్టాప్ లాస్ చిన్నదే ఉంటుంది ఈ ట్రేడ్లో. సో ఎంట్రీ ఎందుకు తీసుకున్నామంటే నిఫ్టీ యాక్చువల్గా ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ కదా, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే రిస్క్ అనేది పెద్దది అవుతుంది. ఇక్కడ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ డే హై పైన పెట్టుకుంటే రిస్క్ పెద్దది అవుతుంది. వన్స్ ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చింది కదా, పుల్ బ్యాక్ దగ్గర షార్ట్ ఎంట్రీ తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే రిస్క్ చాలా చిన్నది అవుతుంది. సో ఇక్కడ స్టాప్ లాస్ ఒకవేళ డే హై హిట్ అయినా సరే పర్వాలేదు, ఎందుకంటే రిస్క్ అనేది చిన్నది కాబట్టి. అదే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి రిస్క్ పెద్దది అయిపోద్ది. సో అందుకు నిఫ్టీని చూసి ఎంట్రీ తీసుకున్నాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ థర్డ్ క్యాండిల్ బేరిష్ క్యాండిలే. సో ఇక్కడ కొంచెం కన్ఫర్మేషన్ వచ్చింది బ్యాంక్ నిఫ్టీ. ఫస్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ అయితే కన్ఫర్మేషన్ రాలేదు. సో అందుకు ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత షార్ట్ ఎంట్రీ తీసుకున్నాము. ప్రెసెంట్ అయితే 200-300 అలా ట్రేడ్ అవుతుంది మరి. సో చూద్దాం, లెట్ ఇట్ మూవ్. సో రిస్క్ వచ్చేసి 2500. సో స్టాప్ లాస్ 60 పెట్టుకున్నాను, 65 పెట్టుకున్నాను స్టాప్ లాస్. సో అది హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతాను. సో 500 అయితే గ్రీన్లోనే ఉంది మరి. 588, 600, 650. యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది ఈరోజు, బ్యాంక్ నిఫ్టీ తీసుకోవచ్చు. కాకపోతే ఫిన్ నిఫ్టీ 23,800 కొంచెం 100 points స్ట్రైక్ ఫార్ అవే తీసుకున్నాం. అంటే ఫిన్ నిఫ్టీ 800కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 770 నుంచి 700 నుంచి 100 points ఫార్ అవే ఉంది. అలాగని చెప్పి వెళ్ళదని కాదు, వెళ్ళొచ్చు ఒక్కొక్కసారి. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే 600 అనేది దగ్గరగా ఉంది. 52,500 దగ్గర ట్రేడ్ అవుతుంది కదా, 52,600 తీసుకున్నాం అనుకోండి, కొంచెం దగ్గరగా ఉంది. సో కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది, అంటే ఫిన్ నిఫ్టీ కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది లైట్గా బ్యాంక్ నిఫ్టీ కంటే. సో ఎనీహౌ ప్రెజెంట్ ప్రైస్ అయితే 800-900 అలా ట్రేడ్ అవుతుంది. సో ఇది హెడ్జింగ్ కోసం తీసుకున్నాం 120 quantities. సో ఇది 200-250 అలా లాస్ వస్తుంది. ఇదైతే ఇది ట్రేడ్ అయితే 930-940. సో అప్డేట్ చేస్తాను అయిపోయిన తర్వాత. స్టాప్ లాస్ వచ్చేసి జస్ట్ 34 నుంచి 65 పెట్టుకున్నాము. బ్యాంక్ నిఫ్టీ కూడా డేలో బ్రేక్అవుట్ చేస్తే ఇంకా హై ప్రాబిలిటీ అనమాట, మార్కెట్ ఇంకా కిందకి రావచ్చు. లేదు డేలో సపోర్ట్ ఇస్తే మార్కెట్ మన స్టాప్ లాస్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ టార్గెట్ మీకు 25 ఇచ్చాను. సో 30 వరకు వెళ్ళింది. డెప్త్ చూద్దాం ఆగండి. లో 29.20 వరకు వెళ్ళింది. సో దానికన్నా కిందకు వస్తుందో లేదంటే ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుందో చూడాలి. ఓకే,
సో ట్రెండ్ అంటే బేరిష్ గాను, సో ట్రెండ్ ఆల్ ద టైమ్ బులిష్ గానే ఉంది ఇక్కడ, ఆల్మోస్ట్ అసెండింగ్ సిపిఆర్ఏ. కాకపోతే నిఫ్టీ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది కదా, నిఫ్టీ అయినా ఆల్ టైమ్ హై నుంచి కరెక్షన్ అయినా జరుగుతుందేమో అని చెప్పి కొంచెం హైపర్ అనుకుంటున్నాను ఈ రోజు. సో ఇక్కడే యాక్చువల్గా ఎంటర్ అవ్వచ్చు, రూల్ ప్రకారం అయితే ఫస్ట్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ అవ్వచ్చు. కాకపోతే ఇక్కడ ఎంట్రీ అవ్వడం కంటే కొంచెం పుల్ బ్యాక్, డిస్కౌంట్ ప్రైస్ అని చెప్పాను కదా. సో ఎప్పుడైనా సరే మనం బయటకు వెళ్ళినా సరే డిస్కౌంట్ అడుగుతూ ఉంటాం. సో పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తే మనకి రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, యా ప్రెసెంట్ ఇది 1100 అలా ట్రేడ్ అవుతుంది. లెట్ ఇట్ మూవ్. సో డేలో దగ్గరికి అయితే వచ్చింది, డేలో దగ్గర నుంచి బౌన్స్ తీసుకుంటుందా లేదంటే బ్రేక్అవుట్ అవుతుందో చూడాలి. నిఫ్టీ అయితే మళ్ళీ ఇక్కడ రెడ్ బారే ఫామ్ అయింది. అండ్ నిఫ్టీ మార్నింగ్ మాట్లాడుకున్నట్టు డే హై కూడా ఇంపార్టెంటే. సో డే హై నుంచి ఏమన్నా బ్రేక్అవుట్ అయితే మార్కెట్ అయినా పైకి మూవ్ అయితే మూవ్ అవ్వచ్చు. సో డే హై దగ్గర కూడా ఇంపార్టెంట్ రిజెక్షన్ జరిగింది కదా, సో అది ఇంపార్టెంట్. అండ్ దెన్ R1 పివోట్ అండ్ దెన్ నిన్నటి హై బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పైకే మూవ్ అవ్వచ్చు. ప్రెసెంట్ అయితే కొంచెం బులిష్నెస్ వస్తుంది కాబట్టి మనకి 1000 రూపీస్ నుంచి కాస్ట్కి అయితే మూవ్ అయిపోతుంది. బట్ స్టిల్ లెట్ ఇట్ మూవ్, మనం అయితే ఏం చేయలేము, వెయిట్ చేద్దాం స్టాప్ లాస్ కోసం. ఓకే, నిఫ్టీ ఇక్కడ రిజెక్షన్ జరుగుతున్నట్టే ఉంది. బట్ స్టిల్ నారో సిపిఆర్ కాబట్టి బ్రేక్అవుట్ అయితే అవ్వచ్చు, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో ఇదైతే మళ్ళీ 800 900 నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీని చూసి ఫాలో అవుతుంది. ఓకే, నిఫ్టీని చూసి కాదు. సో ఇక్కడ నుంచి చూద్దాం, డేలో దగ్గర సపోర్ట్ తీసుకుంటే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, లేదంటే నిఫ్టీ డే హై బ్రేక్అవుట్ అవుతుంది మరి ఇప్పుడు. సో డే హై దగ్గరికి వచ్చిన తర్వాత చూడాలి ప్రైస్ యాక్షన్. సో లో 29 వరకు వెళ్ళింది కదా ఇందాక, ఇప్పుడైతే లోన్ అయితే బ్రేక్అవుట్ చేసింది 28, 27, 26. సో 25 ఫస్ట్ టార్గెట్ ఇచ్చాము. సో ఫస్ట్ టార్గెట్ 25 హిట్ అయితే తీసుకోండి, స్కాల్పర్స్ ఉంటాయి. ఓకే, సో డేలో అయితే బ్రేక్అవుట్ అవ్వాలి మరి, బ్రేక్అవుట్ అయితే హై ప్రాబిలిటీ మార్కెట్ కిందకి వెళ్ళడానికి. ఓకే గైస్, 25 అయితే హిట్ అయింది, ఫస్ట్ టార్గెట్ అయిపోయింది. సో ఎవరైనా స్కాల్పర్స్ ఉంటే తీసుకోవచ్చు. సో మేక్ ఆర్ బ్రేక్ టైం. సో ఇక్కడ సిపిఆర్ దగ్గర నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుంది. అండ్ నిఫ్టీ కూడా నారో సిపిఆర్ కదా, R1 డే హై బ్రేక్అవుట్ అయితే అవ్వచ్చు. సో ఏం చేస్తానంటే ఇక్కడ ప్రాఫిట్ దగ్గర అయితే బుక్ చేసుకోను, కాకపోతే స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను కాస్ట్ అంటే ఎంట్రీ 41 దగ్గర అయింది కదా. సో ఆల్మోస్ట్ 45 అయితే పెట్టుకున్నాను, మా అయితే ఒక 4 పాయింట్స్ అయితే లాస్ అనేది వస్తుంది. సో చూద్దాం ఏమవుతుందో. ప్రెసెంట్ అయితే 1800 2000 అలా వచ్చింది. ఓకే గైస్, సో ప్రాఫిట్ అయితే 1:1 అయితే వచ్చింది, 2500 అలా ట్రేడ్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా డేలోనే అయితే బ్రేక్అవుట్ చేసింది. సో ఇప్పుడు కొంచెం హై ప్రాబిలిటీ కైండ్ ఆఫ్ సెటప్ ఇది. సో చూద్దాం ఏమవుతుందో ఫర్దర్గా. సో నిఫ్టీ అయితే పైకి వెళ్తుంది, డే హైని బ్రేక్అవుట్ చేయడానికి వెళ్తుంది. సో ప్రాఫిట్ అయితే ఏమీ బుక్ చేసుకోవట్లేదు, కాకపోతే స్టాప్ లాస్ అప్డేట్ చేస్తాం కదా. సో చూద్దాం, ఇక్కడ నుంచి అయితే డేలో అయితే బ్రేక్అవుట్ అయిపోయింది. మరి మళ్ళీ రిజెక్షన్ ఇచ్చేలా ఉంటే మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్షన్ ఇవ్వాలి, లేదు బ్రేక్అవుట్ అయితే ఇది ఫేక్ బ్రేక్అవుట్ అన్నట్టు. సో నిఫ్టీని ఫాలో అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి వెళ్ళిపోవచ్చు మరి. సో ప్రెసెంట్ 2600 ట్రేడ్లో అయితే 2700 వచ్చింది, అంటే ఇది హెడ్జింగ్ తీసుకోవడం వల్ల. సో ఈ లెవెల్ అయితే బ్లాక్ లైన్ అయితే క్రాస్ అయిపోయింది ఇక్కడ. సో ఫేక్ బ్రేక్అవుట్ అయితే అవ్వచ్చు, కాకపోతే నిఫ్టీ ఆపేస్తుంది ఇక్కడ. సో నిఫ్టీ జోన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే రిజెక్షన్ ఏరియా ఇది. సో ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి ఏమైనా బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, లేదంటే కిందకి రావచ్చు. బట్ స్టిల్ 20 EMA అయితే పైకి పుష్ చేస్తుంది మరి. సో చూద్దాం ఏమవుతుందో. అండ్ నేను రిస్క్ అయితే ఏం లేదు కదా మనకి. సో మహా అయితే మనకి 500 అలా పోద్దేమో. సో నెగిటివ్ స్టాప్ లాస్ 45కి అప్డేట్ చేసుకున్నాం కదా. సో 40 అలా వస్తే క్లోజ్ చేసేస్తాను, 42 43 అలా వస్తే ఆ టైంకి క్లోజ్ చేసేద్దాము. 1:1 అయితే వచ్చింది మరి. బట్ స్టిల్ మనకి ప్రాఫిట్ అనేది టార్గెట్ రీచ్ అవ్వలేదు. నిన్న ఎందుకు తీసుకున్నామంటే నిన్న స్పాట్ చార్ట్ ప్రకారం 1:2 అయిపోయింది టార్గెట్. సో అందుకు 3000 ప్రాఫిట్ అయితే తీసుకున్నాము. ఈరోజు ఏంటంటే, లేదంటే చూద్దాం ఆగండి ఒకసారి. సో ఇక్కడ బ్లాక్ లైన్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాము, రిస్క్ ఇక్కడ 25 పాయింట్స్. సో టార్గెట్ 50 పాయింట్స్ ఉండాలి. సో సిపిఆర్ దగ్గరికి వచ్చినప్పుడు టార్గెట్ అనేది తీసుకోవాలి, లేకపోతే. సో టార్గెట్ ఇది గ్రీన్ లైన్, లేదంటే పొజిషన్ చేద్దాం ఆగండి. సో రిస్క్ అది
రివార్డ్ ఇది 1:2. ఓకే, సో చూద్దాం ఏమవుతుందో. నిఫ్టీని చూసి తీసుకున్నాం మనం ఫిన్ నిఫ్టీ చార్ట్. కాకపోతే ఫిన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా మూవ్ అవుతుందో అలా మూవ్ అవుతుంది. అండ్ ఎనీహౌ బ్యాంక్ నిఫ్టీ కూడా థర్డ్ క్యాండిల్ రెడ్ బారే కాబట్టి ఎంట్రీ తీసుకున్నాం. సో నిఫ్టీ ఆల్మోస్ట్ ఈ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు బ్యాంక్ నిఫ్టీ థర్డ్ క్యాండిల్ రెడ్ బారే. సో ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ ఇచ్చింది, చిన్న పుల్ బ్యాక్, అప్పుడు ఎంట్రీ తీసుకున్నాము. సో బ్యాంక్ నిఫ్టీ కంటిన్యూ అవుతే ట్రెండ్ మార్కెట్ డౌన్వర్డ్స్ మూవ్ అవ్వచ్చు. ఓకే, సో 2800 అలా ప్రాఫిట్ అనేది ట్రేడ్ ఆల్మోస్ట్ 3000 వరకు వెళ్ళింది అనుకుంటా కదా. 15 వరకు లో అయితే వెళ్ళింది. సో నిఫ్టీ మూవింగ్ టువర్డ్స్ ద స్టాప్ లాస్, బట్ స్టిల్ మనం నిఫ్టీ ట్రేడ్ చూసి ఏం తీసుకోలేదు. బ్యాంక్ నిఫ్టీ కూడా ఉంది కదా రిజెక్షన్, మన ఎంట్రీ దగ్గరే ఉన్నాము బ్యాంక్ నిఫ్టీ. సో నిఫ్టీ స్టాప్ లాస్కి హిట్ అయినా సరే పర్వాలేదు. సో వాల్యూ ఏరియా హై ఇక్కడ రిజెక్షన్ ఇస్తుంది, వాల్యూ ఏరియా హై పైన పెట్టుకుందాం స్టాప్ లాస్. ఓకే, సో రెండు కూడా హై ప్రాబిలిటీ అని చెప్పి తీసుకున్నాం మనం. ఓకే, ఓన్లీ మనం బ్యాంక్ నిఫ్టీని చూసో లేదంటే నిఫ్టీని చూసో అనుకోలేదు. ఇక్కడ వాల్యూ ఏరియా హై నుంచి మన మనీ జోన్స్ ఎవరైనా అటెండ్ అయ్యి ఉంటే వాళ్ళకి తెలుసు స్ట్రాటజీస్. సో వాల్యూ ఏరియా హై నుంచి ఎగ్జాక్ట్గా థర్డ్ బార్ అనేది రివర్సల్ కూడా జరిగింది. సో హై ప్రాబిలిటీ. నిఫ్టీ కూడా వాల్యూ ఏరియా హై నుంచి రిజెక్షన్ బార్ జరిగింది. కాకపోతే ఫస్ట్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ పెద్దదైపోద్ది, కొంచెం పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకున్నాం. అదే టైంలో బ్యాంక్ నిఫ్టీ కూడా వాల్యూ హై నుంచి రిజెక్షన్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో అందుకే ఈ ట్రేడ్ అనేది హై ప్రాబిలిటీ అని చెప్పాను. సో ఆల్మోస్ట్ 3000 వరకు వెళ్ళి ప్రెసెంట్ అయితే 2800 అలా ట్రేడ్ అవుతుంది. ఇక్కడ 1:2 అయితే ఇంకా రాలేదు. నిఫ్టీ కానివ్వండి లేదంటే బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి. బ్యాంక్ నిఫ్టీ 1:2 ఎక్కడ ఉంటుంది, ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ డి హై పైన పెట్టుకున్న 140 పాయింట్స్. సో టార్గెట్ 280 అలా పెట్టుకోవాలి. సో 280 అంటే ఆల్మోస్ట్ ఇక్కడ డిమాండ్ జోన్ దగ్గరికి వస్తుంది. S&P దగ్గరికి వచ్చినప్పుడు మనకి 1:2 వచ్చినట్టు. సో ఈలోపు మనకి ఫిన్ నిఫ్టీ కూడా కిందకు వచ్చేస్తే పర్వాలేదు. ఫిన్ నిఫ్టీ కూడా అంతే బ్యాంక్ నిఫ్టీ లాగే మోవద్దని చెప్పాం కదా. ఫిన్ నిఫ్టీ కూడా మనీ జోన్ హై నుంచే రెడ్ బార్ జరిగింది. మనం 23,800 ఫార్ అవే ఎక్కడో తీసుకున్నాం. ఇది చాలా అలా హోల్డ్ చేసుకుంటూ ఉంటే పర్వాలేదు. కాకపోతే అలాగని చెప్పి స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ ఏం చేయొద్దు. ఎలాంటప్పుడు స్ప్రెడ్స్ తీసుకున్నప్పుడు హై ప్రాబిలిటీ ఉంటుంది. ఎందుకంటే 23,800 ఎక్కడో ఉంది కదా, అంత పైకి మార్కెట్ వెళ్ళి క్లోజ్ అవుతుంది అన్నది కరెక్ట్ కాదు. అండ్ అట్ ది సేమ్ టైం మనకు తెలుసు కదా రిస్క్ రివార్డ్ సరిగ్గా రాదు స్ప్రెడ్స్ తీసుకోండి అని చెప్పి. సో వెయిట్ చేయొచ్చు, పర్వాలేదు. ఎనీహౌ రిస్క్ అనేది ఇప్పుడు కాస్టే ఉంది. 15-16 అలా ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ టు ద స్టాప్ లాస్. నిఫ్టీ అయితే డే హై పైకి. సో డే హై బ్రేక్అవుట్ అయితే నిఫ్టీ పైకి వెళ్ళొచ్చేమో, ఎందుకంటే ఇక్కడ చాలా టైట్ కన్సోలేషన్ జరిగింది. సో చూడాలి, టైట్ కన్సోలేషన్ జరిగిన తర్వాత ఏమన్నా కన్సోలేషన్ వచ్చి బ్రేక్అవుట్ అయితే హై ప్రాబిలిటీ ఉంటుంది మార్కెట్ పైకి వెళ్ళడానికి. ఓకే గైస్, నిఫ్టీ అయితే స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. బట్ స్టిల్ నేను చెప్పాను కదా ఫిన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా మూవ్ అవుతుంది అలా మూవ్ అవుతుంది. నిఫ్టీ మనకి ఏం సంబంధం లేదు. సో వాల్యూ ఏరియా హై బ్రేక్అవుట్ అయితే మనకి ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోద్ది. వాల్యూ ఏరియా హై అనేది కొంచెం ఇంపార్టెంట్. యాక్చువల్లీ కొంచెం చాలా ఇంపార్టెంట్. సో చూద్దాం, ఇక్కడ మళ్ళీ డే హై దగ్గరికి వచ్చిన తర్వాత డే హై రిజెక్షన్ కూడా ఉంటుంది కదా. సో ఈ లోపు మన ట్రైలింగ్ స్టాప్ లాస్ సేఫ్ అయితే పర్వాలేదు, 3000 మిగులుతుంది. లేదంటే 3000 లూజ్ అవుతాం. ఎక్స్ట్రా వచ్చిన దాంట్లో లూజ్ అవుతాం అంతే, ఎక్స్ట్రా ఏం లేదు కాబట్టి. సో అందరూ కూడా స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. సో రెండు డిఫరెంట్గా మూవ్ అవుతున్నాయి. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఏమో మార్నింగ్ నుంచి కూడా బేరిష్నెస్ చూపించింది ఇక్కడ థర్డ్ క్యాండిల్ నుంచి, డేలో కూడా బ్రేక్అవుట్ అయిపోయింది. వేరే నిఫ్టీ అయితే మార్నింగ్ నుంచి కూడా హైని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళింది. ఇక్కడ సెకండ్ క్యాండిల్ దగ్గర పాజ్ ఇచ్చి వెళ్ళింది. సో ఇక్కడ నిఫ్టీ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది కదా, ఏమన్నా ఫేక్ బ్రేక్అవుట్ లాంటివి జరిగితే కిందకి రావచ్చు. అండ్ దెన్ బ్యాంక్ నిఫ్టీని ఫాలో అవ్వచ్చు. నిఫ్టీ ప్రజెంట్ అయితే 12 రూపీస్ అలా వచ్చింది. సో 5 రూపీస్కి వస్తే స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటాను. 5 రూపీస్కి వస్తే 14 అలా పెట్టుకుంటాను, ఎందుకంటే సింగిల్ డిజిట్ దగ్గరగానే ఉంది. సో మీరు కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ప్రాఫిట్స్. అయితే ప్రజెంట్ ఈ అకౌంట్లో అయితే ఎగ్జిట్ అయిపోయాం ఫిన్ నిఫ్టీ 3000తో. ఏంజల్లో ఫస్ట్ స్టాక్ అయితే హోల్డ్ చేస్తాను, ఎందుకంటే ఇది కాస్ట్ హిట్ అయినా లాస్ రాదు కదా. సో హోల్డ్ చేయొచ్చు, పర్వాలేదు. నిఫ్టీ ఇంకా 20 MA అయితే ఇంకా బ్రేక్ చేయలేదు. 20 MA స్లోప్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా సపోర్ట్ తీసుకుంటే రెండు కూడా కొంచెం ఆపోజిట్ అయితే ఉన్నాయి. అయితే నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీ ఫాలో అవచ్చు, లేదంటే బ్యాంక్ నిఫ్టీ ఫాలో అవచ్చు. బ్యాంక్ నిఫ్టీ బేరిష్ అయితే నిఫ్టీ కిందకు వస్తుంది, నిఫ్టీ బుల్లిష్ అయితే బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్ళి మన ట్రైలింగ్ స్టాప్ లాస్ని హిట్ చేస్తుంది.
ఓకే గైస్, 10 రూపీస్ దగ్గరికి వచ్చింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత స్టాప్ లాస్ ట్రైలింగ్ చేసుకోమని అంటే కాస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత పెట్టుకోవాలి. కాకపోతే మన నిఫ్టీ ఈరోజు కొంచెం బుల్లిష్గా ఉంది కదా నిఫ్టీ, అందుకని చెప్పి మనం ఇందాకే స్టాప్ లాస్ కాస్ట్ పెట్టేసుకున్నాము. సో బట్ స్టిల్ ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా సైడ్ వేస్గానే ఉంది, ఈ రేంజ్ ఏమి బ్రేక్అవుట్ అవ్వట్లేదు. సో ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ అయితే జరిగింది, అండ్ దెన్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ నుంచి కూడా బుల్లిష్నెస్ అయితే చూపించింది. ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్. నిఫ్టీ ట్రెండ్ అనేది ఒకవేళ రియల్గా బ్రేక్అవుట్ అయింది కదా, ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయితే ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. బట్ స్టిల్ ఈరోజు అయితే అంత ఫాస్ట్ మూమెంట్ అయితే లేదు. ఈ హై బ్రేక్అవుట్ అయిన తర్వాత మేబీ ఫాస్ట్ బ్రేక్అవుట్ అయినా అవ్వచ్చేమో. సో మార్కెట్ ఎగ్జాక్ట్గా డే హై బ్రేక్అవుట్ అయిన తర్వాత ఆ ప్లేస్ దగ్గర రిజెక్షన్ జరుగుతుంది. అలాంటప్పుడు బయర్స్ సెల్లర్స్ కొంచెం ఫైట్ చేసుకోవచ్చు. అలాగని చెప్పి ఇప్పుడు ఏమీ ఎగ్జిట్ అవ్వట్లేదు, హోల్డ్ చేద్దాం పర్వాలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ 3700కి వచ్చింది, 1:2కి దగ్గరగా ఉంది. లో అయితే సింగిల్ డిజిట్కి అయితే వచ్చింది, మరి లో 9.55కి వచ్చింది. ఏమన్నా 5 రూపీస్కి అలా వస్తే స్టాప్ లాస్ ఏమన్నా మార్చుకుందాము, లైక్ 14 అలా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే రెడ్ బార్ వచ్చింది కదా, కొంచెం స్ట్రెంత్ అనేది యాడ్ అయింది ఇక్కడ బ్యాంక్ నిఫ్టీకి, అండ్ నిఫ్టీ కూడా రివర్స్ అవుతుంది. ఓకే, 8 రూపీస్కి అలా వచ్చింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే 14 రూపీస్ పెట్టుకుంటాను స్టాప్ లాస్. అంటే మళ్ళీ నిన్నట్లాగా ఒక 3000 వచ్చేలాగా, లూజ్ అయినప్పుడు ఏం లూజ్ అవ్వకుండా 8 రూపీస్కి అలా ట్రేడ్ అవుతుంది కదా. సో 14 కానీ 15 కానీ పెట్టుకుందాం. ఓకే, సో రిమైనింగ్ రెస్ట్ హోల్డ్ చేయాలనుకుంటే హోల్డ్ చేసుకోవచ్చు, పర్వాలేదు. ఎందుకంటే ఇంకా 10 రూపీస్ అంటే ఆల్మోస్ట్ 1200 వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే 1200 కోసం 3500 రిస్క్ చేయడం ఎందుకు అని చెప్పి అంతే. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ట్రెండ్ అనేది కొంచెం బులిష్గా ఉంది. 20 MA అయితే బ్రేక్అవుట్ చేయట్లేదు. సో నిఫ్టీని చూసి బ్యాంక్ నిఫ్టీ కూడా ఫాలో అవ్వచ్చు, అందుకని చెప్పి. సో ఇప్పుడు ప్రాఫిట్స్ ఎందుకు మానుకోవడం అని ఇప్పుడు విత్ ప్రెసెంట్ స్టాప్ లాస్ అయితే 15 దగ్గర పెట్టుకున్నాను. సో 15 హిట్ అయిపోతే 3000 ప్రాఫిట్ వస్తుంది నిన్నట్లాగా. సో క్లోజ్ చేద్దాం దాంతో. సో ఇక్కడ రెడ్ క్యాండిల్ వచ్చినా సరే బయర్స్ కొంచెం ఈక్వల్గా ఫైట్ చేశారు. సో ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ మేబీ వర్కౌట్ అవుతుంది అనుకుంటా, కానీ ఈరోజు సిపిఆర్ అనేది కొంచెం యావరేజ్ ఉంది కాబట్టి ఫేక్ బ్రేక్అవుట్ కొంచెం లో ప్రాబిలిటీ. బట్ స్టిల్ మనీ జోన్ లెవెల్స్ ప్రకారం అయితే ఈరోజు మార్కెట్ సైడ్ వేస్గా ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, సో నిఫ్టీ అయితే బుల్లిష్నెస్, మనీ జోన్ స్ట్రాటజీస్ ప్రకారం అయితే నిఫ్టీ అయితే బుల్లిష్నెస్, వేరే బ్యాంక్ నిఫ్టీ అయితే బేరిష్గా ఉంది. సో చూద్దాం, ఎనీహౌ మనం స్టాప్ లాస్ అప్డేట్ చేసాం కాబట్టి పర్వాలేదు. 14 రూపీస్ పెట్టుకున్నాం స్టాప్ లాస్ అయితే. 14-15 వస్తే ఎగ్జిట్ అయిపోతుంది. సో 3600 ట్రేడ్ అవుతుంది కదా మార్కెట్. సో వస్తే పోతాయి 600 పోతుంది, లేదు ప్రాఫిట్ వస్తే ఒక 1200 అన్న వస్తుంది. ఎందుకంటే 120 into 10 అంతా 1200 కదా. సో రిస్క్ రివార్డ్ ఇప్పుడు కూడా 1:2. సో అయితే 600 కోసం వెయిట్ చేద్దాం, లేదంటే 1200 కోసం వెయిట్ చేద్దాము. సో నెక్స్ట్ అప్డేట్ ఇది 7 రూపీస్ 8 రూపీస్ అలా ట్రేడ్ అవుతుంది. ఇది లో చూసుకుంటే మనకి డెప్త్ 7.20కి అయితే వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ ఏం అవ్వట్లేదు, అక్కడక్కడ ఉంది, సైడ్ వేస్గా ఉండడం వల్లే ప్రాఫిట్స్ వస్తున్నాయి. అండ్ దాన్ని మనం తీసుకుంది ఫార్ ఓటీఎం కదా, లైక్ 695 700. అంటే దీని తర్వాత స్ట్రైక్ 750 ఉంది, ఆ తర్వాత 800 ఉంటుంది. సో దానివల్ల కొంచెం ప్రీమియం డీకే మన సైడ్ ఎక్కువ మూవ్ అవుతుంది. 14 రూపీస్కి వస్తే ఎగ్జిట్ అయిపోతాను. సో ఇక్కడ చాలాసేపు నుంచే టైట్ రేంజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఈ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. సో అవ్వట్లేదు, 14 వస్తే క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకొక 4 పాయింట్స్ ఉన్నాయి. సో చూద్దాం ఏమవుతుందో. నథింగ్ గుడ్ ఈస్ హ్యాపెనింగ్. సో అక్కడక్కడే రిజెక్షన్ జరుగుతుంది. ప్రాఫిట్ అయితే 4400 అలా వచ్చింది. సో లెట్ ఇట్ మూవ్, లేదంటే 10కి పెట్టుకుంటాను స్టాప్ లాస్. సో 12 రూపీస్ పెట్టుకున్నాను స్టాప్ లాస్. 12 హిట్ అయితే ఎగ్జిట్ అయిపోతాను. ప్రెసెంట్ అయితే 5 రూపీస్ అలా ట్రేడ్ అవుతుంది. ఓకే గైస్, ఆల్మోస్ట్ 4500, మహా అయితే ఇంకొక 240 రూపీస్ వస్తుంది అంతే. సో
స్క్వేర్ ఆఫ్ చేసేస్తున్నాను పొజిషన్స్ని. ఓకే ఫైన్, డన్ ఫర్ ది డే. 4458 ఇస్ ద ఫైనల్ ప్రాఫిట్. యా ఇంకా ఉండొచ్చు, 2 రూపీస్ మహా అయితే 240 వస్తుంది అంతే. కాకపోతే 2 అవర్స్ వెయిట్ చేయాలి ఈ 2 రూపీస్ కోసం. సో మళ్ళీ సడన్గా మార్కెట్ ఏమైనా బౌన్స్ అయితే 2 రూపీస్ 10 రూపీస్కి వెళ్ళిపోవచ్చు, రైలింగ్ స్టాప్ లాస్ కూడా హిట్ అయిపోవచ్చు. సో ఎందుకు 240 కోసం మళ్ళీ రిస్క్ అని చెప్పి ఇంకా ఎగ్జిట్ అయితే అయిపోయాం. సో ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ రిజెక్షన్ కింద యాక్ట్ చేసింది. సో రేపటి కూడా ఈ లెవెల్ కొంచెం ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ కింద ఉంటుంది. ఓకే, సో ఎంట్రీ ఎందుకు తీసుకున్నామో, వాల్యూ ఏరియా హై దగ్గర నుంచి రెడ్ బార్ వచ్చింది అండ్ సేమ్ టైమ్ నిఫ్టీ కూడా రెడ్ బార్ వచ్చింది, కానీ ఇమీడియట్గా ఎంట్రీ తీసుకోలేదు. ఓకే, కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయండి ఎప్పుడు కూడా. ఇమీడియట్గా ఏదో స్ట్రాటజీ వచ్చింది కదా అని చెప్పి ఇమీడియట్గా కట్టి ఎంట్రీ అయిపోతే చూడండి, నిఫ్టీలో ఒకవేళ ఫస్ట్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ అయిపోయింటే స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. అదే కొంచెం గ్యాప్ ఇచ్చారనుకోండి, కొంచెం మళ్ళీ పుల్ బ్యాక్ కోసం వచ్చినప్పుడు అండ్ దెన్ బ్యాంక్ నిఫ్టీ కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకుంటే ఇలాంటి వాటిలో పర్వాలేదు. ఎందుకంటే ఎంట్రీ ఇక్కడ స్టాప్ లాస్ ఒక 120 పాయింట్స్, టార్గెట్ 240 పెట్టుకోవచ్చు. కాకపోతే ఈరోజు మార్కెట్ ఎంటైర్ సైడ్ వేస్గా ఉంది కాబట్టి ప్రీమియం అనేది మెల్ట్ అయిపోయి మనకి 1:2 అనేది వచ్చింది ఆల్మోస్ట్. సో ఓకే గైస్, దట్స్ అబౌట్ టుడేస్. అండ్ ఆప్షన్ సెల్లింగ్ ఎందుకు బెస్ట్ అంటే చూడండి, మార్కెట్ సైడ్ వేస్గా ఉన్నా మనకి ప్రాఫిట్ వచ్చింది. ఎంట్రీ ఇక్కడ మార్కెట్ క్లోజ్ అయింది, ఇక్కడ ఎంత స్పాట్ చార్ట్ ప్రకారం అయితే జస్ట్ ఒక 70 పాయింట్స్ అయితే వచ్చింది. 70 పాయింట్స్ వస్తే ఒక ఆప్షన్స్లో ఒక 30 పాయింట్స్ రావచ్చు. కానీ మనం తీసుకుంది ఏంటి, ఫిన్ నిఫ్టీ కదా, ఫిన్ నిఫ్టీ కూడా చూసుకోవాలి. ఫిన్ నిఫ్టీలో అయితే ఆల్మోస్ట్ ఎంట్రీ దగ్గరలోనే ఉంది, అయినా సరే మార్కెట్ సైడ్ వేస్గా ఉంది కాబట్టి ప్రాఫిట్స్ అయితే వచ్చాయి మనకి. సో నిన్నటి వరకు అయితే 21 కదా, సో ఈరోజు 4400. ఓకే, 400 వదిలేసిన 25 అనేది టార్గెట్ అనేది అచీవ్ అయిపోయింది. సో టిల్ డేట్ కోర్స్ ఈ సెషన్ అనేది ఈ 20 days ట్రేడింగ్ ఛాలెంజ్ ఏదైతే పెట్టుకున్నామో ఈ సెషన్ ఫస్ట్ 2 weeks అయితే బాగాలేదు. సో దానివల్ల మనకి తక్కువ ప్రాఫిట్ వచ్చింది. టిల్ డేట్ మనకి 25,000లోనే ఉన్నాము. అండ్ నేను చెప్పిన విధంగా 25,000 రాకపోతే నెక్స్ట్ సెషన్ కూడా నేను మిమ్మల్ని ఫ్రీగా యాడ్ చేస్తున్నాను చెప్పాను. బట్ మన టార్గెట్ అనేది అచీవ్ అయిపోయాము. అండ్ ఇంకా 2 days ఉన్నాయి. ఈ 2 days కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెషన్ మండే నుంచి స్టార్ట్ అవుతుంది. రేపు హాలిడే. ఓకే, సో రేపు మార్కెట్ అయితే ఉండదు కాబట్టి రేపైతే హాలిడే తీసుకుందాము. ఓకే గైస్, ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి అండ్ స్క్రీన్ షాట్స్ అనేవి షేర్ చేయండి. అండ్ బాయ్.